జూన్ మంత్ కరెంట్ అఫైర్ బిట్స్. క్వశ్చన్: నలంద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్: పావో నిర్మి గేమ్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో బంగారు పతకం గెలుచుకున్న అథ్లెట్ ఎవరు? ఆన్సర్ సి నీరజ్ చోప్రా. నెక్స్ట్ క్వశ్చన్: ప్లానెట్ 9 అంటే ఏమిటి? ఆన్సర్ ఏ సౌర వ్యవస్థ బయట ఉండే ఊహాత్మక గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల విడుదలైన ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ సి 176. నెక్స్ట్ క్వశ్చన్: ఈ మైగ్రేట్ కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్ ఏది? ఆన్సర్ బి ఎస్బీఐ. నెక్స్ట్ క్వశ్చన్: క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీపై భారత్ యుఎస్ చొరవకు సంబంధించి 2వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్: మిషన్ నిశ్చయ్ ప్రచారాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆన్సర్ బి పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్: తరంగ్ శక్తి 2024కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ డి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల వార్తల్లో కనిపించిన ఎడెస్ ఆల్బోపిక్టస్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ దోమ. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ సి చినాబ్. నెక్స్ట్ క్వశ్చన్: పిఎం శ్రీ టూరిజం ఎయిర్ సర్వీస్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: డావ్లో రచనకు యువ పురస్కార్ని అందుకున్న తెలుగు రచయిత ఎవరు? ఆన్సర్ డి రమేష్ కార్తిక్ నాయక్. నెక్స్ట్ క్వశ్చన్: హనుమాన్ చాలీసాను ఇటీవల ఆంగ్లంలోకి ఎవరు అనువదించారు? ఆన్సర్ డి విక్రమ్ సేత్. నెక్స్ట్ క్వశ్చన్: T20 వరల్డ్ కప్లో 4 ఓవర్లలో 4 మెయిడన్లు వేసిన బౌలర్ ఎవరు? ఆన్సర్ సి ఫెర్గుసన్. మోంగ్లా పోర్ట్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఏ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: ఈఎస్ఐసి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి కమల్ కిషోర్ సోన్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ టోర్నీ మహిళల విభాగంలో విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ సి దివ్యా దేశ్ముఖ్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల వార్తల్లో నిలిచిన కాన్లాన్ పర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ బి ఫిలిప్పీన్స్. నెక్స్ట్ క్వశ్చన్: ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ డి వెల్లయాన్ సుబ్బయ్య. నెక్స్ట్ క్వశ్చన్: భారత నౌకాదళంలో మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్గా ఎవరిని ప్రకటించారు? ఆన్సర్ డి అనామిక బి రాజీవ్. నెక్స్ట్ క్వశ్చన్: జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి అజిత్ డోబాల్. నెక్స్ట్ క్వశ్చన్: అంగారకుడిపై అగ్నిబిలానికి ఎవరి పేరు పెట్టారు? ఆన్సర్ సి దేవేంద్రలాల్. మంగోలియా దేశంలో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యం ఏది? ఆన్సర్ డి జెడ్. నెక్స్ట్ క్వశ్చన్: గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఏ ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్: మన దేశంలో క్యారెట్ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్ బి హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్: నాగస్ట్రా 1 డ్రోన్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఏ సోలార్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్: సిరిల్ రామపోసా ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ సి దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ సి జూన్ 21. నెక్స్ట్ క్వశ్చన్: సారథి 2.0 మొబైల్ యాప్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ బి సెబీ. నెక్స్ట్ క్వశ్చన్: గ్లోబల్ ఎకనామిక్ హబ్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయనుంది? ఆన్సర్ ఏ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్: ఐఐఎఫ్టి వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి రాకేష్ మోహన్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ సి జూన్ 8. నెక్స్ట్ క్వశ్చన్:
ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ, ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. నాస్ అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నది ఎవరు? ఆన్సర్ సి, ఎం శేషు మాధవ్. నెక్స్ట్ క్వశ్చన్. తిస్మియా మలయానా అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, కొత్త జాతి మొక్క. నెక్స్ట్ క్వశ్చన్. మినిట్ మ్యాన్ 3 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ను అభివృద్ధి చేసిన దేశం ఏది? ఆన్సర్ ఏ, యునైటెడ్ స్టేట్స్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నెలకొల్పిన బాలికల సైనిక్ పాఠశాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ, బృందావన్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. గత 4 ఏళ్లలో మూలధన వ్యయం పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం అందించే పథకంలో భాగంగా అత్యధిక ఆర్థిక సహాయం పొందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. వికలాంగుల నైపుణ్యాభివృద్ధి పునరావాసం సాధారికత కోసం కాంపోజిట్ రీజనల్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ, జమ్మూ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ రంగ యూనిట్లలో రిక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత కోసం ఉద్యోగ నియామక బోర్డును ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్. దివ్యాంగులు తయారు చేసిన చేతి వృత్తులు ఉత్పత్తుల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన 12వ దివ్య కళామేళా 2023 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, సూరత్. నెక్స్ట్ క్వశ్చన్. సాగర్ పరిక్రమ 10వ దశ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆన్సర్ బి, మత్స్యకార సంఘాల సంక్షేమం మరియు తీర ప్రాంత అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. స్థానిక స్వీయ ప్రభుత్వ సంస్థల అన్ని సేవలను ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్పై తీసుకురావడానికి కే స్మార్ట్ అప్లికేషన్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ సి, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్. గిరిజనులు మరియు దళితులకు సంబంధించిన వృద్ధాప్య పింఛన్ల వయో పరిమితిని 60 నుంచి 50కి తగ్గించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ డి, జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోని ఏ రాష్ట్రం చిరంజీవి ఆరోగ్య బీమా పథకాన్ని ఆయుష్మాన్ భారత్తో అనుసంధానం చేయాలని ప్రతిపాదిస్తోంది? ఆన్సర్ సి, రాజస్థాన్. భారతదేశంలో మొట్టమొదటి జీరో వేస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్గా గుర్తింపు పొందిన నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ 2023 ఎక్కడ ముగిసింది? ఆన్సర్ ఏ, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. మదర్సా బోర్డు కోసం డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటుకు ఏ రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంతం ఆమోదం తెలిపింది? ఆన్సర్ డి, జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ రేటింగ్లో వరుసగా 3వసారి అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ యొక్క 10వ ఎడిషన్ థీమ్ ఏమిటి? ఆన్సర్ డి, గేట్వే టు ది ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్. కన్నడ మరియు సంస్కృతం రెండింటిలో రాసిన 10వ శతాబ్దపు శాసనం దేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ సి, గోవా. నెక్స్ట్ క్వశ్చన్. రైతులు తమ ఉత్పత్తులను ఎంఎస్పి లేదా మార్కెట్ ధరలకు నాఫెడ్ ఎన్సిసిఎఫ్లకు నమోదు చేసుకోవడానికి మరియు విక్రయించడానికి అనుమతిస్తూ తుర్ దాల్ సేకరణ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ డి, అమిత్ షా. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖ ఏది? ఆన్సర్ ఏ, విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సుమారు 40 లక్షల మంది విద్యార్థుల పనితీరును అంచనా వేస్తూ గుణోత్సవ్ 2024 కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ సి, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. 58వ డీజీపీ ఐజీపీల సమావేశం 2023 ప్రారంభోత్సవం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఏ, జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్. హిట్ అండ్ రన్ కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం ప్రమాదానికి కారణమై రిపోర్ట్ చేయకుండా సంఘటన ప్రాంతం నుంచి తప్పించుకొని పారిపోయే డ్రైవర్లకి గరిష్టంగా ఎంతకాలం జైలు శిక్ష విధిస్తారు? ఆన్సర్ ఏ, 10 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్.
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ డి జమ్మూ మరియు కాశ్మీర్. ప్రపంచ స్కేట్ ఓసియానిక్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ బి న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సి జూన్ 14th. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ నూతన సైన్యాధిపతిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ సి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎవరి జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటారు? ఆన్సర్ బి కార్ల్ లాండ్స్టీనర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్రపంచ రక్తదాతల దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ సి 20 సంవత్సరాలుగా విరాళాన్ని జరుపుకుంటున్నారు, రక్తదాతలకు ధన్యవాదాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు ఏమిటి? ఆన్సర్ బి మణికర్ణిక. నెక్స్ట్ క్వశ్చన్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడు జన్మించారు? ఆన్సర్ ఏ 1828 నవంబర్ 19. నెక్స్ట్ క్వశ్చన్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయిని ఎవరు వివాహం చేసుకున్నారు? ఆన్సర్ బి గంగాధరరావు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నెలకొల్పిన బాలికల సైనిక పాఠశాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ బృందావన్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, గత 4 ఏళ్లలో మూలధన వ్యయం పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం అందించే పథకంలో భాగంగా అత్యధిక ఆర్థిక సహాయం పొందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, వికలాంగుల నైపుణ్యాభివృద్ధి పునరావాసం సాధారికత కోసం కాంపోజిట్ రీజనల్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ జమ్మూ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ రంగ యూనిట్లలో రిక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత కోసం ఉద్యోగ నియామక బోర్డును ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, దివ్యాంగులు తయారు చేసిన చేతి వృత్తులు ఉత్పత్తుల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన 12వ దివ్య కళామేళా 2023 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ సూరత్. నెక్స్ట్ క్వశ్చన్, సాగర్ పరిక్రమ 10వ దశ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆన్సర్ బి మత్స్యకార సంఘాల సంక్షేమం మరియు తీర ప్రాంత అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక స్వీయ ప్రభుత్వ సంస్థల అన్ని సేవలను ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్పై తీసుకురావడానికి కే-స్మార్ట్ అప్లికేషన్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ సి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజనులు మరియు దళితులకు సంబంధించిన వృద్ధాప్య పింఛన్ల వయో పరిమితిని 60 నుంచి 50కి తగ్గించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ డి జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని ఏ రాష్ట్రం చిరంజీవి ఆరోగ్య బీమా పథకాన్ని ఆయుష్మాన్ భారత్తో అనుసంధానం చేయాలని ప్రతిపాదిస్తోంది? ఆన్సర్ సి రాజస్థాన్. భారతదేశంలో మొట్టమొదటి జీరో వేస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్గా గుర్తింపు పొందిన నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ 2023 ఎక్కడ ముగిసింది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, మదర్సా బోర్డు కోసం డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటుకు ఏ రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంతం ఆమోదం తెలిపింది? ఆన్సర్ డి జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ రేటింగ్లో వరుసగా 3వసారి అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ యొక్క 10వ ఎడిషన్ థీమ్ ఏమిటి? ఆన్సర్ డి గేట్వే టు ది ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్నడ మరియు సంస్కృతం రెండిటిలో రాసిన 10వ శతాబ్దపు శాసనం దేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ సి గోవా. నెక్స్ట్ క్వశ్చన్, రైతులు తమ ఉత్పత్తులను ఎంఎస్పి లేదా మార్కెట్ ధరలకు నాఫెడ్ ఎన్సిసిఎఫ్లకు నమోదు చేసుకోవడానికి మరియు విక్రయించడానికి అనుమతిస్తూ తుర్ దాల్ సేకరణ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ డి అమిత్ షా. నెక్స్ట్ క్వశ్చన్,
కింది వాటిలో ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖ ఏది? ఆన్సర్ ఏ. విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సుమారు 40 లక్షల మంది విద్యార్థుల పనితీరును అంచనా వేస్తూ గుణోత్సవ్ 2024 కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ సి. అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. 58వ డీజీపీ ఐజీపీల సమావేశం 2023 ప్రారంభోత్సవం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఏ. జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్. హిట్ అండ్ రన్ కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం ప్రమాదానికి కారణమై రిపోర్ట్ చేయకుండా సంఘటన ప్రాంతం నుంచి తప్పించుకొని పారిపోయే డ్రైవర్లకి గరిష్టంగా ఎంతకాలం జైలు శిక్ష విధిస్తారు? ఆన్సర్ ఏ. 10 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ డి. జమ్మూ మరియు కాశ్మీర్.